హాయ్ అండి. పెళ్ళంటే నూరేళ్ల పంట అని అంటూ ఉంటారు మన పెద్దలు. పెళ్ళి అంటే ఎన్నో ఆశలతో మన జీవితంలో ఏదో గొప్ప మార్పు జరుగుతుందని ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉంటాం. పెళ్ళంటే ఏదో అంతుపట్టని సంతోషం. మరి అలాంటి పెళ్ళి ఎంత గ్రాండ్‌గా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ మా వాళ్ళే మా కొలీగ్స్ పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టి, ఎంత గ్రాండ్‌గా చేసుకున్నారంటే, చెప్పలేనంత గ్రాండ్‌గా చేసుకున్నారు. టైము 6:30 అవుతుంది. పెళ్లి పందిట్లోకి అందరూ కిలకిలా అని వస్తున్నారు. ఇంకా వెల్కమ్ డ్రింకు జీడిపప్పు కారంతో అందరికైతే వెల్కమ్ చెప్తున్నారిక్కడ. పెళ్లి డెకరేషన్ చూడండి చాలా చక్కగా, అందంగా చేశారు. ఇంకా 6:30 నుంచి 8 గంటల గ్యాప్‌లో మనకి స్నాక్స్ ఇచ్చారండి. స్నాక్స్ పానీపూరి, మసాలా పూరి ఇలా మనకి స్నాక్స్ ఇచ్చారనమాట. ఈ గ్యాప్‌లో చక్కగా స్నాక్స్ తినేవాళ్ళు చాలామంది అక్కడికి వచ్చేసి చాలా జనాలు క్యూ లైన్‌లో నిల్చుకొని మరి మసాలా పూరి, పానీపూరి ఎంత చక్కగా తింటూ ఆస్వాదిస్తున్నారనమాట. ఇక పానీపూరి తినింది అయింది గదా! ఇంకేం చేస్తారు? ఇంకా ఇక్కడ మనకి వాటర్‌తో చాలా చక్కగా డెకరేషన్ చేశారనమాట. మనం ఎక్కడో ఉన్నట్టు, మనం పెళ్లి మందిరంకి పందిట్లోకొచ్చినట్టు లేకుండా, మనం ఎక్కడో ఉన్నట్టు మనకి చక్కగా వాటర్‌తో మనకి ఈ విధంగా అయితే అలంకరణ చేశారు. చక్కగా అందరూ ఫోటో షూట్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఈ ఫోజులే ఫోజులు. నాకలా నేను నాకిలా అని చెప్పి ఫ్యామిలీ అలాగే సింగిల్‌గా ఫోటోలైతే తీసుకుంటున్నారు. ఇంకా గుంపులుగా మాట్లాడుకుంటూ చక్కగా పానీపూరి తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే పెళ్ళికూతురు, పెళ్ళికొడుకైతే పెళ్లి పందిట్లోకైతే వచ్చారనమాట. చక్కగా వాళ్ళిద్దరికీ వధువులకి ఆశీర్వాదాలు ఇస్తూ చక్కగా ఈ విధంగా ఫోటోలు అయితే దిగి అలాగే వీడియో షూట్ చేస్తూ చక్కగా ఇంకా భోజనాలైతే స్టార్ట్ కాలేదు. ఎప్పుడెప్పుడు భోజనాలు స్టార్ట్ అవుతాయని ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే భోజనాలైతే స్టార్ట్ అయిపోయి మనకి చక్కగా ఫస్టు మంచి తెలుగింటి సాంప్రదాయ ప్రకారంగా అరటి ఆకు వేసి మనకి ఉలవ చూపు అనమాట. అలా ఇచ్చి మనకు కొంచెం పాయసం అయితే పెట్టారు. ఇంకా పాయసం పెట్టారు. ఇంకా ప్రతి ఒక్కరు ఫంక్షన్ చేసేటప్పుడు ఉప్పు వేయటము ఇక్కడ కర్ణాటకలో ఆనవాయితీ అనమాట. చక్కగా కొంచెం చిటికెడు ఉప్పు వేశారు. అలాగే ఊరగాయ పెట్టారు. శనగ పలుకులతో చేసే ఫ్రై పెట్టారు. ఉలవలు ఉడకబెట్టి చూపు చేశారు కదా! ఆ ఉలవలు కూడా పళ్ళెం చేశారు. అలాగే మనకి గోబీ పెట్టారు, వడపప్పు పెట్టారు. ఆ! అలాగే మనకి బ్యాటులు గూడా వేశారండి. ఈ మధ్య అందరూ ఫంక్షన్‌లో బ్యాటులు వేస్తున్నారు గదా! అలాగే దోస అయితే వేశారు. దోసకి చట్నీ అయితే వేశారు. ఇంకొన్ని చాలా వెరైటీస్ అయితే ఉంది. ఇది సేమ్యా గూడా బూందీ, సేమ్యా, బాదం పప్పులు. చాలా వెరైటీలు వేశారు. భోజనం అయితే తినేసి ఇలా తాంబూలం ఇచ్చారు. తాంబూలం తీసుకొని బయటకు వస్తూ ఉంటే మళ్ళీ మనకి వెల్కమ్ పలుకుతుంది ఫ్రూట్ బాల్ అన్నమాట. అలా ఫ్రూట్ బాల్ ఒకటి తీసుకొని కొంచెం మిరియాలు, సాల్ట్ పొడి చల్లి అలా వస్తూ ఉంటే మనకి ఇక్కడ పాను. అలాగే మనం పాన్ ఏం తింటాము, పాన్ అయితే మనం తినం కదా! ఇంకా ముందుకు వస్తూ ఐస్ క్రీమ్ ఇచ్చారనమాట. ఐస్ క్రీమ్ తింటూ బయటకైతే వచ్చేసాను. లైక్ చేయండి ప్లీజ్.